పచ్చగా కళకళలాడాల్సిన పంట చేలు పూర్తిగా జీవం కోల్పోయి మోడుబారుతున్నాయి. వేసవికి ముందే భూగర్భ జలాలు పడిపోయి బోరుబావులు వట్టిపోతున్నాయి. పొట్టకొచ్చే దశలో కళ్ల ముందు ఎండుతున్న పంటను చూసి రైతులు అల్లాడిపోతున్నారు. లాభాల మాట దేవుడెరుగు, కనీసం పెట్టుబడి దక్కేలా లేదని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. యాసంగిలో వరి, మొక్కజొన్నను అధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉండగా సరిపడా నీరందక ఎండిపోతోంది. బోరుబావులు వట్టిపోయి పంటలు మోడుబారుతున్నాయి. మండుతున్న ఎండలకు వాగులు, చెరువులు, కుంటలు అడుగంటిపోవటంతో నీళ్లు తోడే అవకాశం లేదు. పంట చేతికొచ్చేందుకు మరో నెల రోజులు నీళ్లు పెట్టాల్సుండగా పొలాలు నెర్రలు పారిపోయాయి. కొన్ని గ్రామాల్లో రైతులు పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. పొలాలు బీటలు వారటంతో కొంతమంది రైతులు పశువుల మేతకు అప్పగిస్తున్నారు. దర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, మోపాల్ మండలాల్లో భూగర్భ జలాలు 10 నుంచి 20 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దుక్కి దున్ని, విత్తునాటి, కలుపు తీసి, ఎరువులేసి, మందుల కోసం పెట్టిన ఖర్చులు ఇప్పటికే అధికమయ్యాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు తీవ్రం కావటంతో చేనుకు పెట్టిన నీరు వెంటనే ఇంకిపోతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు బోరునీటితో పంటలను కాపాడుకుంటూ వచ్చినా భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో ఇక అవకాశం లేదని వాపోతున్నారు. కనీసం తిండి గింజలు దక్కే పరిస్థితి కనిపించడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా పరిశ్రమ అవుతున్నాయి. తోటలోనే పోసుకుంటా పోయింది. ఇప్పుడు మొత్తం మగ్గినాయి. మొత్తం నీళ్ళు లేక ఎండిపోతున్నది. మేకలు గొర్రెలు మేస్తున్నాయి. ఏం చేద్దాం? ఇక పంట పొట్టకొచ్చినాయి, పంట పోతున్నది. ఇగో ఈ మక్క కూడా ఎండిపోయింది. నీళ్ళు లేకపోయా, ఏం లేకపోయా, ప్రతి ఒక్క నూరులలో మనం పంట మంచిగా వస్తుంది. ఏం పెట్టుబడి మన లాగుడి అంత వేసినా గానీ 60-70 వేలు అవుతున్నది. గవర్నమెంట్ కు ఎట్లైనా చేసి మంచిగా దయచేసి మన నీళ్ళు పెడితే మన బతాం. ఏం వాడతలేదు, చేరతలేదు. ఆగలా నీళ్ళు లేవు, బోర్ల నీళ్ళు లేవు. బోర్లు ఎండిపోతున్నాయి. 300-400 బోర్లు వేసినా గానీ నీళ్ళు వాడతలేవు, వాటర్ వాడతలేదు. పొట్టాకు వచ్చింది ఇంతుంది. ఆ గొర్రె మేకలకు బనికి రాదు, మనకు బనికి రాదు. వేస్ట్ అట్లానే అయిపోతుంది. గోదలు మేసిపోతుంది. ఇక పోసింది ఇప్పుడు పోస్తలేదు. ఇప్పుడు ఏడ నీళ్ళు లేదు, మాకు నీళ్ళు దారే లేదు. ఆగొచ్చింది, ఆగు వెంటనే పోయింది. అందుకోసం బాధ అవుతుంది మాకు. 4 సార్లు మందు కొట్టినాం, 4 సార్లు అన్ని చేసినాం గానీ తినే టైంకే వెళ్ళిపోయింది. బోర్లు ఎండకపోవడం వల్ల వరి గానీ, మక్క గానీ, జొన్న గానీ ఏదైనా ఉంటే అది ఎండకపోవడం జరుగుతుంది. దగ్గరలో ఉండి కూడా అది మాకు ఎటు కాకుండా అయిపోతుంది. ఇప్పుడు అది నీళ్ళ వచ్చేటట్టు ఈ ప్రభుత్వం కనుక చేస్తే రైతు సోదరులు అందరూ ఆశిస్తున్నాము. భూగర్భ జలాలు నీళ్లు సరిగ్గా లేవు, మొత్తం ఎండిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇంతే ఉన్నది. ఇప్పుడన్నా మమ్మలను మీరు దయచేసి మాకు చెరువులు నింపి వాటర్ ఇవ్వరగాలని కోరుతున్నాము. ప్రభుత్వం స్పందించి ఎండిన పంటలకు పరిహారంతో పాటు కాల్వల ద్వారా సాగునీరు అందిస్తే కాస్తైనా పంట దక్కే అవకాశం ఉందని రైతులు వేడుకుంటున్నారు.